ఇక మనం ప్రారంభిద్దాం. హరియానా వర్సెస్ సోహైల్. అయితే చాలామంది ఏడ్చారు. ఏడుపుల గురించి నేను మాట్లాడను. ఏడుపు అనేది ఒక ఎమోషన్. ఎప్పుడు నేను మాట్లాడతానంటే ఏడుపు గురించి అక్కడ ఏ సంఘటన జరగకపోయినా సరే కెమెరా దగ్గరికి వెళ్ళి ఇంకేదైనా చేయడము, నామినేషన్స్ వస్తున్నాయి అంటే ఏదో చేయడము, వీటిని మాత్రం నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఏడుపుల గురించి ఆ ఏడుపు కరెక్టా, ఈ ఏడుపు కరెక్టా, ఏడు చేస్తే కప్పిస్తారా, ఏడుస్తే ఇవన్నీ నేను మాట్లాడను. ఒక సంఘటన లేనప్పుడు ఏడవడానికి, ఒక సంఘటన జరిగిన తర్వాత ఏడవడానికి చాలా తేడా ఉంది. ఎవరు ఏడ్చినా ఆ ఏడుపును నేనైతే సరే చూసి వదిలేస్తాను. ఇంక దాని గురించి ఎక్కువ విశ్లేషణలు అనవసరం. ఏడుపు గురించి ఏది హ్యుమానిటీ అనే దాని మీద ఒక చర్చ వచ్చింది. సోహైల్ వర్సెస్ హరియానా. సోహైల్ కూర్చున్నాడు చాలాసేపు. ఇంకా హరియానా గారు నిన్న ఏ విధంగా అయితే మోనాల్ని కిందికి దింపడానికి ప్రయత్నం చేశారో, పాత విషయాలు అని మాట్లాడారో అని మాట్లాడుతూ, అలాగే సోహైల్ విషయంలో కూడా హరియానా గారు ప్రయత్నం చేశారు ఆయనను కిందికి దింపడానికి. కూర్చున్నాడు. ఎక్కడ కూడా తొణకకుండా బెణకకుండా కూర్చున్నాడు. బాగుంది అంతవరకు. ఇంకా తర్వాత దిగిపోయిన తర్వాత అసలు సమస్య స్టార్ట్ అయింది. నిజానికి దిగిపోయిన తర్వాత మీరు బాగా గమనిస్తే సోహైల్ పట్టించుకోవట్లేదు, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అక్కడ. హరియానా గారు ఫస్ట్ ప్రారంభించారు ఆ చింటూ బొమ్మ, దాని గురించి ప్రారంభించారు. టాస్క్స్ దీని గురించి అంటే వేరే కోణంలోకి వెళ్ళిపోయారు. ఏది హ్యుమానిటీ ఇవన్నీ కూడా ముందు ఆమె కూర్చున్నప్పుడు మాట్లాడారు. ఇవన్నీ ఆ చర్చ అవన్నీ వచ్చే వరకు సోహైల్గా క్యారీ అవే అయిపోతాడు, మనకు తెలుసు. ఆ కోపం వచ్చిందంటే వెళ్ళిపోతుంటాడు తెలుసు. హరియానా గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసు, చూస్తూనే ఉన్నాం. హరియానా గారు ఇక తర్వాత చాలా ఏడ్చారు. ఒక దగ్గర నేను స్ట్రిక్ట్గా ఉంటే నేను ఏదో దారుణమైన పని చేస్తున్నట్టు కాదు, అది గేమ్లో భాగంగా స్ట్రిక్ట్గా ఉండడమే. ఒక దగ్గర కూల్గా ఉంటే దాని అర్థం అని చెప్పి ఆమె ఎక్స్ప్లెనేషన్స్ ఆమె ఇస్తున్నారు. ఆమె హక్కు, ఆమె ఎక్స్ప్లెనేషన్స్ ఆమె ఇస్తున్నారు, ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఆయన ఇస్తున్నాడు. నువ్వు అన్నావు కదా టాస్క్ తర్వాత చూసుకుందామని చెప్పి ఆమె అన్నారు. ఈ లాస్ట్ మూమెంట్లో మొత్తానికండి ఈ చర్చ గోల జరుగుతూ ఉంది. ఆ బొమ్మ గురించి అండి చర్చ జరిగింది, ఒక అంతర్జాతీయ సమావేశం. ఆ బొమ్మ దాంట్లో వెయ్యాలా వద్దా, ఆ బొమ్మను చేశారు, నాకు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఇవన్నీ మాట్లాడారు. చిన్నవి ఉంటాయి ఆ బొమ్మ విషయం లోపల, నీకు తెలియదు అది అని చెప్పి హరియానా గారు అన్నారు. దట్ ఈజ్ ఓకే. ఇక ఇక్కడండి ఒక పాయింట్ మనం మాట్లాడదాం. మోనాల్ విషయం మాట్లాడదాం. ఇప్పుడు నిన్న మోనాల్ ఆ కూర్చున్నంతసేపు ఏడ్చారా, నవ్వారా? పోనీ మోనాల్ దిగిపోయిన తర్వాత హరియానా గారిని ఒక మాట అన్నారా? లోపలికి వెళ్ళి ఆమె బాధ ఏదో ఆమె ఏడుస్తున్నారు. హరియానాని దిగినాక ఒక మాట అనలేదు, ఆర్గ్యుమెంట్ లోపలికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారండి. గేమ్ ఆడినంతవరకు గేమ్ ఆడింది. గేమ్ ఆడిన తర్వాత కూడా ఇంక నేను బాధపడొద్దు, ఏడవకూడదు అంటే అది కూడా ఆర్గ్యుమెంట్లోకి దిగలేదు ఆమె. మోనాల్ నిన్న విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మోనాల్ని. ఆ ట్రోలింగ్ ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే, భార్గవి అని చెప్పి మనకు ఒకరు పంపించారు, నేను వేస్తాను రేపు. వ్యక్తుల గురించి కాదు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి వ్యక్తులు ఇది అని కాదు, జనరల్గా ట్రోలింగ్ చూస్తుంటే ఒక ప్రశ్న అండి, నేను వేస్తాను చెప్పండి. సెటైర్కి, సర్కాజంకు, ఫన్నీ వేలో మాట్లాడడానికి, నువ్వు చెప్పేది నాకు నచ్చలేదు అనడానికి, డిఫమేషన్కు, డెరగేటరీకి, ట్రోలింగ్కు చాలా తేడా ఉంది లీగల్ పరిభాషలో. ఇప్పుడు నేను చెప్తాను మీకు ట్రోలింగ్ అంటే ఎలా ఉంటుందో. నాగార్జున గారి భార్య ఎవరు? ఇది పోలట అండి. ఒక దగ్గర నాగార్జున గారి భార్య ఎవరు? ఏ అమలా, బి మోనల్. ఇది పోలింగ్ పెడితే 67% మోనల్ అని చెప్పి ఓటేశారు. ఎక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, సమ్వేర్ అని మెన్షన్ చేయక్కర్లేదు ఇక్కడ. కానీ నాగార్జున గారి భార్య ఎవరు అని చెప్పి పోలు పెట్టి ఏ అమల, బి మోనల్ అంటే 67% మోనల్కు ఓటేశారు. ఇలాంటి సమాజం ఉన్నది ఇక్కడ. ఇంకేం చెప్తామండి? సత్యం మాట్లాడేవాడి గొంతు ఒక గొంతు అరుస్తూ ఉంటే ఏం లాభం? ఇంకా కామెడీ చేద్దని ఎవరు చెప్పారు? సెటైర్ వేద్దని ఎవరు చెప్పారు? సర్కాజం వద్దని చెప్పారు? శ్రీశ్రీ గారి నుంచి మొదలెట్టి శ్రీశ్రీ గారు లిమరిక్కులు అని చెప్పి రాశారు, సిప్రాలి అని చెప్పి ఒక బుక్కే పబ్లిష్ అయింది. మొత్తం దాని నిండా అందరినీ ఆయన ఆడుకుంటారు, నేమ్స్ మీద ఆడుకుంటారు, విశ్వనాథ్ సత్యనారాయణ అందరిని ఆడుకుంటారు. దట్ ఈజ్ ఓకే. బట్ నాగార్జున గారి భార్య ఎవరు అని చెప్పి అలా పెడితే 67% సమాజం మోనల్ పేరు ఓటేసిందంటే ఏ స్థాయిలో సమాజాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి మీరే. గృహిణులు ఉంటారు ఓట్లేసే వాళ్ళలో, వాళ్ళకి అర్థం కాదు మేము చెప్పిన. చదువుకున్న వాళ్ళు ఉంటారు, అర్థం కాదు. చదువులేని వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు చాలా బెటర్. ఇంకా కొంచెం కూర్చొని వాళ్ళు మాట్లాడినా కానీ వింటారు. విదేశాలలో ఉంటారు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, లండన్లు, కువైట్లు ఎక్కడెక్కడో ఉంటారు. అర్థం కాదు. ఎక్కడ వెళ్తే లాభం ఏంటండి? ఎక్కడుంటే లాభం ఏంటి? ఏం చదువుకుంటే లాభం ఏంటి? నాగార్జున గారికి కూతురు వయసు అండి ఆమె మోనల్. అంటే ఆ స్థాయి దాకా వెళ్ళిపోయారనమాట. ఇంకేం అర్థమవుతుంది?
నిన్న ఆమె ఆట ఆడినంత వరకు కామ్గా ఉంది ఆమె. ఆ తర్వాత ఆమె ఏడవడం అన్నది ఏడ్చే హక్కు ఉండదా? ఈరోజు హర్యానా గారు ఏడ్చే హక్కు ఉన్నదా లేదా? డెఫినెట్గా ఏడుస్తారు. నిన్న అలాగే మోనాలు ఏడ్చారు. హర్యానాను ఒక మాట అనలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, లోపలికి వెళ్ళి ఏడ్చింది ఆమె. అది కూడా ఏడవడం తప్పు అనే రేంజ్లోకి వెళ్తే ఇంకేం చెప్తారండి ఎవరైనా కానీ. తర్వాత అంతా చూపిస్తుంటే అండి హర్యానా గారు ఆ సోహైల్ని దింపడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు కామెడీ అనిపించింది. ఏంటంటే అభిజిత్ ఆయనకు నిద్ర వస్తుంది, కళ్ళు ఇలా మూసుకుంటున్నాడు. మీరు చూడండి, ఏ ఇంద్రబాయి పంచాయతీ ఆపండి అన్నట్టుంది అభిజిత్. అంటే నిద్ర వస్తుంది, ఎవరి గోల వాళ్ళది అన్నట్టుంది అక్కడ. నీకు నచ్చినట్టు నువ్వు ఉండలేవు, నాకు నచ్చినట్టు నేను ఉండలేను, ఈ టైప్లో ఏదో ఆ చర్చ అనేది ఇక వేరే కోణంలోకి వెళ్ళిపోయింది. హర్యానా గారు, సోహైల్ గారు ఆల్రెడీ ఇప్పటికే ఇది ఈ వారం కాబట్టి నేను ఫలానా వ్యక్తి ఫ్యాన్ని అని చెప్పి చాలామంది ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు కాబట్టి, ఆ కోణంలో చూస్తుంటారు కాబట్టి, ఇక మనం సత్యాలు నిజాలు అని చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ నిజం చెప్పినవాడు ఏదో అయిపోతాడు అంతే. పంచతంత్రలో కథ ఉంటుంది. కోతులు వాటికి దాహం వేసి, కొండముచ్చులు దాహం వేసి అడవిలో వెతుకుతూ ఉంటాయి, దూరం పరిగెత్తుతూ ఉంటాయి. ఎండకు ఎండమావులు కనిపిస్తాయి, మిరేజ్ అంటారు కదా, వాటి వెంట పడతాయి. నీళ్ళలాగా ఉంటుంది ఎండమావి, కానీ నీళ్లు దొరకవు. అక్కడ ఒక కుందేలు కూర్చొని ఉంటుంది, పిలుస్తుంది, ఏ వెరివాళ్ళలాగా ఉన్నారా బాబు మీరు, ఎండమావులవి, వాటి వెంట పడితే ఎంతసేపు అని వాటి వెంట పడితే నీళ్ళు వస్తాయి, కాదు ఇలా రండి, ఇక్కడి నుంచి ఈ నార్త్ డైరెక్షన్ నుంచి వెళ్ళండి, 1 కిలోమీటర్ వెళ్ళి జస్ట్ ఒక రైట్ తిరగండి, అక్కడ ఒక కొలను ఉంటుంది, అక్కడ తాగండి అని చెప్పింది కుందేలు. వెంటనే ఇవన్నీ ఏం చేశాయంటే ఆ కుందేలు దగ్గరికి వెళ్ళి, నువ్వు మాకు తెలియలేదంటావా, ఎండమావులు ఉన్నాయంటావా అని చెప్పి ముందు ఆ కుందేలు గొంతు పట్టి పిసికి దాన్ని నేలకేసి కొట్టి, ఆ తర్వాత అక్కడి నుంచి అవి వెళ్ళి నీళ్లు తాగేసాయి అన్నమాట. ఇదండి సమస్య. కుందేలు చేసిన తప్పేంది అంటే మూర్ఖులకు చాలా హై ఇవ్వడం. దాని బదులు సైలెంట్గా ఉంటే అయిపోయేది, అవి ఎక్కడో వెళ్ళిపోయేవి. ఏం చెప్తాం ఇంకా ఎవరికైనా కానీ. ఇప్పుడు ఈ గొడవ పడినటువంటి వ్యక్తుల్లో అండి ఒక వ్యక్తి ఒకసారి నామినేషన్ చేసేటప్పుడు నువ్వు నాకు ఫేక్ అనిపిస్తావు అని చెప్పారు ఒక వ్యక్తిని, మరో వ్యక్తిని. అది జడ్జిమెంట్ కదా, ఫేక్ అనిపిస్తావు అని ఇవ్వడం అనేది జడ్జిమెంట్. అది ఈరోజు ఏమో జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి. ఈరోజు గేమ్ అయిన తర్వాత అండి సోహైల్ వర్సెస్ హర్యానా, అసలు ఆ గోల రచ్చ ఎలా ఆగిపోయేదో తెలుసా? సింపుల్ అండి, కూర్చున్న వ్యక్తిది కాదు బాధ్యత. ఎవరైతే బయట నిలబడి మాట్లాడారో, అది హర్యానా అయితే హర్యానా, సోహైల్ అయితే సోహైల్, అభిజిత్ అయితే ఎవరైనా కానీ, ఎవరైతే వీళ్ళని ప్రొవోక్ చేస్తూ సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేశారో వీళ్ళు ఏం చేయాలంటే ఆ దిగంగానే వాళ్ళని ఒకసారి హగ్ చేసుకోనో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చో, ఇదంతా టాస్క్లో భాగంగా నేను ఇలా చేశాను అని ఒక మాట అన్నారనుకోండి, అయిపోతుందండి, ఇక సమస్య రాదిగా. ఆ తర్వాత కూడా అవతల సమస్య సృష్టిస్తున్నారు అంటే తప్పు వాళ్ళది అవుతుంది. నిన్న కూడా అదే జరిగింది. సోహైల్ ఈరోజు బిగ్ బాస్కి కన్ఫెషన్ రూమ్లో అదే చెప్తున్నాడు, ఒక మాట అంటే అయిపోయేది కదా బిగ్ బాస్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన క్యారీ అవే అయిపోవడము దాన్ని నేను సమర్థించాను, దురుసు ప్రవర్తన రేంజ్కి వెళ్తే నేను సమర్థించాను, కానీ చాలా వీడియోస్ పెట్టాం సోహైల్ దాని మీద, దానికే ఇక్కడ తమ్ముడే పేకాటే. సోహైల్ ఆ తర్వాత మాట్లాడడం మొదలెట్టాడు. నాకు రాక్షసుడు టాస్క్ లోపల ఏమేం చేశారో నాకు తెలుసు, నేను మాట్లాడలేదు, టీ స్టాండ్ నాకు గుర్తొచ్చింది, రివెంజ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడాడు సోహైల్. వేర్ ఈజ్ మై మైక్ అని చెప్పి ఎత్తుకున్నాడు. ఇక సోహైల్ అండి బయటికి చెప్పాడు, అవును నాకు పగ ఉంది, ముందు నుంచి నువ్వు ఇలా చేసావు అందుకే అని చెప్పి ఒక మాట తూలాడు. ఇక అక్కడి నుంచి అక్కడి నుంచి దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోయారు. బిగ్ బాస్ హౌస్లో నాకు అర్థమైంది ఏంటంటే, నామినేషన్స్ వాళ్ళ ప్రవర్తనలు మాట్లాడే విధానం బట్టి ఏ ఒక్క వ్యక్తినో అనట్లేదు, చాలామందిని అంటున్నాను. కొందరు ఇగో నాకు ఇలా ఉంది, పగ కావాలని నేను ఇలా చేశానని చెప్పి బయటికి చెప్తున్నారు, కానీ కొంతమందికి పగ ఉంటుంది, అది లోపల ఉంటుంది, మనసులో పెట్టుకుంటారు, మనసు గాయపరుస్తుంటారు, బయటికి చెప్పరు. అది జరుగుతోంది బిగ్ బాస్లో, బిగ్ బాస్ 4లో. సోహైల్ అన్నాడు మోనాల్ విషయంలో కూడా తీశాడు, 5 గంటలు నిలబడింది ఆమె మీద ఐస్ వేస్తావు నువ్వు, కళ్ళల్లో నీళ్లు కొడతావు, అంత టార్చర్ పెడతావు, గుడ్డు కొట్టేశావు అని చెప్పి అన్నాడండి 5-6 సార్లు. నేను షాక్ అయ్యాను. 2-3 కామెంటర్స్ నాకు రాశారు, అన్సీన్ చూసాము, గుడ్డు కొట్టారండి అని చెప్పి చెప్పారు. నేను కళ్ళతో చూడండి ఎందుకు మనం మాట్లాడము అని చెప్పి నేను మాట్లాడలేదు. అప్పుడు నాగార్జున గారు ఏం పిచ్చివాడై మాట్లాడలేదు, లోపలికి పువ్వులు పంపిస్తారు, కత్తి పంపిస్తారని చెప్పి. నాగార్జున గారు పిచ్చివాడు కాదు ఆయన. బిగ్ బాస్ వాళ్ళు 70 కెమెరాస్ ఉన్నాయండి. అంతకుముందు రోజే నామినేషన్స్ జరిగినప్పుడు మోనాల్ ఈమె ఎగ్గు కొట్టకండి ఆమె తల మీద అని చెప్పి బిగ్ బాస్ ఆయన రూల్స్లో రాసి
చెప్పాడు. మోనల్ వేరే వాళ్ళ నెత్తి మీద గుడ్డు కొట్టాలి అనుకున్నప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ మోనాల్ వేరే వ్యక్తి కొట్టాడు. మోనాల్ నెత్తి మీద కూడా సోహైల్ అనుకుంటా ఆ వారం సోహైల్ కూడా నామినేట్ చేశాడు మోనల్ని. చేసినప్పుడు మోనాల్ నెత్తి మీద కవర్ పట్టుకున్నారు, ఏదో బ్లాక్ కలర్ది చెత్తబడేసే కవర్ లాంటిది, అందులో కొట్టారు గుడ్డు. అంటే అంత కాన్షియస్గా మిగతా వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే హరియానా గారు గుడ్డు కొట్టారు అన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. 2-3 సార్లు నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను, తప్పండి అలా ప్రవర్తించడం అని చెప్పి. చాలామందికి అర్థం కాదు. ఏం అర్థం అవుతుందండి? ఆ పరిస్థితిలో ఉంటుంది తప్ప ఎవరికి అర్థం కాదు. అంత గుర్తులేదు అని చెప్పి ఆయన మాట్లాడాడు. హరియానా గారేమో నేను ఇప్పుడు టాస్క్ కోసమే చేశాను, టాస్క్ కోసం కదా నేను చేసింది, మీరేమైనా నాకు తెలుసా బయట నుంచి, నాకు ఏమైనా పగనా అని చెప్పి హరియానా గారు మాట్లాడారు. మళ్ళీ సోహైల్ అన్నాడు, మొహానికి నేనేం బనానా పుయ్యలేదు, ఎగ్గు కొట్టలేదు, ఇప్పుడు కూడా కొట్టొచ్చు కదా, నువ్వు నా బట్టలు పడేసావు, ప్లస్ నీ బట్టలు పడేశాను అని చెప్పి గోల చేస్తున్నారు, నేను వాటిని చింపలేదు, నీళ్ళల్లో వేశాము, ఏమైంది దానికి, మరి అంతకుముందు చేసినవన్నీ ఎన్ని ఉన్నాయి అని చెప్పి సోహైల్ అంటాడు. సోహైల్ కానీ ఫ్రెండ్షిప్ అంటే ఇదే, నిలబడతాడు ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి మధ్యలో వేరే ఇంకేదో మాట్లాడాడు. నిజమే, హరియానా గారు టాస్క్ కోసం ఆడుతున్నారు బాగానే ఉంది. అయితే అక్కడ చర్చ ఏమొస్తుందంటే, మరి వేరే వాళ్ళు ఆడినప్పుడు కూడా మరి దాన్ని గౌరవించాలి కదా అన్న చర్చ వస్తుంది. హరియానా గారేమో ఐఎమ్ హ్యాపీ, ఈరోజు అన్నావు చూసావా, రివెంజ్ ఉందన్నావు, ఇంత పగనా అని చెప్పి హరియానా గారు మాట్లాడారు. సోహైల్ అంటాడు, నేనేం కోతిబొమ్మ నీ డ్రెస్సులు బయట పడేసినట్టు చేసాం, బయట పడేయలేదు, నీళ్ళల్లో వేసాము అని చెప్పి ఆయన అంటాడు. ఇక హరియానా గారు నాతో పెట్టుకోవద్దు సోహైల్ అని చెప్పి వార్నింగ్ రేంజ్లో ఇచ్చారు సోహైల్కి. హరియానా గారు అంటే అప్పుడు ఆ కెప్టెన్సీ విషయం కూడా ఆమెనే ఎత్తారు ఈరోజు. ఆమె ఎత్తినందుకు నాకు గుర్తొచ్చింది, నేను మర్చిపోయాను. కానీ కెప్టెన్సీ విషయంలో కూడా నేను ఇలా చేశాను అని చెప్పి, నేను కెప్టెన్ ఉంటే నచ్చరు అని మాట్లాడారు. నిజానికండి కెప్టెన్సీ విషయంలో కూడా ఆ రోజు సోహైల్కు జలుబు చేసిందని చెప్పి చెప్పాడు. సరిదైంది నాకు అన్నాడు, పదం వాడతాడు కదా, సరిదైంది నాకు, కొద్దిగా ఆగు తర్వాత నేను దూకుతాను, ఇప్పుడే స్నానం చేసి వచ్చానని చెప్పాడు. పూల్లో దూకు అన్నారు. అక్కడ సోహైల్ క్యారీ అవే అయ్యాడు. ఆ రోజు కూడా నేను చెప్పాను, సోహైల్ క్యారీ అవే కాకుండా జలుబు చేసింది కదా, ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళకుండా అలా ఉన్నా, లేదు వెళ్ళి పూల్లో ఇమీడియట్గా దూకినా, ఒక మాట మాట్లాడకుండా ఆ తర్వాత బిగ్ బాస్కి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వేరే రకంగా ఉండేది. హరియానా అక్కడ అంటున్నారు, కానీ సోహైల్ ఎక్కువ మాట్లాడుతూ అలా క్యారీ అవే అవ్వడం వల్ల ఎక్కువ బ్యాడ్ అవుతూ వచ్చాడు సోహైల్. నిజానికి ఎస్, క్యారీ అవే అవ్వడం, ఆ ప్రవర్తన ఎవరు సమర్థించే ప్రసక్తే లేదు. కానీ దాంతోపాటు మీరు గమనిస్తే అండి, ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో కూడా ఒకటి చెప్పారు, వదిలేసేయచ్చు, ఆ పట్టు విడుపు అంటాం కదా, అక్కడే సమస్య వస్తున్నది అనమాట. బిగ్ బాస్ ఎంజాయ్ చేస్తాడు, బిగ్ బాస్కి లోపల వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం అని అంటే ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే బిగ్ బాస్ చేయించాల్సినటువంటి పని లోపల కెప్టెన్ బెదిరించో బామాలో ఏదో చేయిస్తున్నాడంటే బిగ్ బాస్ ఎంజాయ్స్ దాట్. సో అక్కడ అదేం సమస్య లేదు. ఇక సోహైల్ మళ్ళీ అన్నాడనమాట, నువ్వేమో గుడ్డు కొడతావు, పెండ పెడతావు, ఒక్కోసారి ఏమో నవ్వొస్తుంటుంది ఆయన మాట్లాడేవి, ఒక్కోసారి ఏమో ఏంద్రా ఇంత కోపం వస్తుందని చెప్పి చిరాకు వస్తుంటుంది, ఒక్కోసారి ఏమో నవ్వు వస్తుంటుంది. సోహైల్ పెండ పెడతావు, గుడ్డు కొడతావు, అరటిపండు పెడతావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీ లెక్క నేను క్రూరంగా ఆడలేదు, క్రూరం అనే పదం చాలాసార్లు వాడాడు ఈరోజు సోహైల్. తర్వాత హరియానా గారు ఏడ్చారు, కింద పడిపోయారు. తర్వాత అభిజిత్ వచ్చి ఆమెను పట్టుకున్నాడు. తర్వాత సోహైల్ని అఖిల్ పట్టి ఎవరెవరు ఇక లోపల ఆపాలి కదా, ఒక్కొక్కరిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోహైల్ పదే అన్నాడు, నేనేమి క్రూరంగా ఆడలేదు, నాకు కూడా ఒకటి ఇది ఉంటుంది, నేను ఎంత మాట్లాడినా ఇది చేసినా కానీ ఇది వచ్చినప్పుడు క్రూరంగా ఆడలేదు అని చెప్పి సోహైల్ అంటాడు. తర్వాత సోహైల్ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు ఈరోజు. తెలియదు ఏమన్నాడంటే, ఆ చింటు గురించి కోతిబొమ్మ నాకు ఓకే, నీకు ఎమోషన్ ఉంది, బట్ దాని గురించి నువ్వు అవినాష్ని ఏడిపించినావు, నువ్వు కొట్టినా తిట్టినా పడ్డాడు అవినాష్, నీకు జ్వరం వస్తే అవినాష్ నిన్ను చూసుకున్నాడు, ఆ చింటుగాడు కాదు నిన్ను చూసుకున్నది. ఈ పదం వాడాడు, తొక్కలో చింటు కోసం అంటే ఆ బొమ్మ కోసం నువ్వు మనుషుల్ని నువ్వు ఈ విధంగా గాయపరుస్తున్నావు, క్రూరత్వం అని ఈ పదాలు ఆయన మాట్లాడుతున్నాడు. ఎగ్గు తీసుకెళ్ళి మొహాన కొట్టింది అని చెప్పి చాలాసార్లు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సోహైల్ హైదరాబాద్, ఇప్పుడు మనకు హైదరాబాద్ ఏరియాలో, తెలంగాణ ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ ఏరియా ఒక డిఫరెన్స్ ఏంటంటే, హైదరాబాద్ ఏరియా ఈవెన్ తెలంగాణ ఏరియాలో సండే అయిందంటే కంపల్సరీ మటన్, మధ్యలో చికెన్ అటు ఇటు తిన్నా కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే మటన్ కోసం లైన్లో నిలబడతారు, ఖచ్చితంగా మటన్ తింటారు చాలామంది తినేవాళ్ళు. అది ఏమంటారు, ఒక ట్రెడిషన్ అనాలా, అది ఫుడ్ హ్యాబిట్ అనాలా, అలా అలవాటు అయ్యి ఉంటుంది. మటన్ తింటారు, అందరూ తింటారు, అంతా ఉంది. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తల మీద ఎగ్ కొట్టే విషయం వచ్చినప్పుడు చాలా సెన్సిబుల్గా ఉన్నాడు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం. వేరే ఈ ప్రవర్తన, కోపము, దానివల్ల ఇలాంటి మంచి లక్షణాలు అనేవి బయటికి కనిపించట్లేదు. ఆ మంచి లక్షణాలని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు లేరు,
నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడాడంటే మమ్మల్ని తిడుతున్నారు. నేను ఆట ఆడినా అని చెప్పి హరియానా గారు అన్నారు. సోహైల్ అదే మాట్లాడతాడు, నీదో ఆటనా, అది క్రూరత్వం అని చెప్పి సోహైల్ అన్నాడు. ఇదే చర్చ. పోయిన వారము అవినాష్ వెళ్ళిపోయాడు. ఒకసారి నేను చెప్తున్నాను, పోయిన వారం అవినాష్ వెళ్ళిపోయాడు. మోనాలు ప్రతి వారం సేవ్ అవుతూ వస్తోంది. ఇప్పటివరకు హయ్యెస్ట్ నామినేషన్స్లో ఉండి అత్యధిక ఒత్తిడి తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మోనాలు, తర్వాత అభిజిత్. వీళ్ళు ఈ వారం ఏదో అవుతోంది అని చెప్పి తెలిసి ఏంటేంటో చేస్తున్నారని చెప్పి అనిపిస్తుందండి నాకైతే. సోహైల్ వెళ్ళాడు, సోహైల్ వెళ్ళే ప్రసక్తే లేదు, వెళ్ళాడు. అన్ని టాస్క్లు ఆడినాడు, ఇంకా బయటికి ఎలా వెళ్తాడండి? దాదాపు ప్రతి టాస్క్ ఆడాడు ఫస్ట్ నుంచి. ఎస్, దుష్ప్రవర్తన ఉంది, గొడవలు ఉన్నాయి, తిట్టాము, నువ్వు దోస్తు కోసం ఏంద్రాబాయ్ ఇలా చేస్తున్నావు అని అన్నాం. బట్ అంత సులభంగా వెళ్ళాడు. అన్ని టాస్క్లు ఆడి అన్ని డి అంటే డి అని కొట్టేవాడు ఒక లోపల ఉన్నటువంటి వ్యక్తి ఇక బయటికి వెళ్ళిపోతే లాభం ఏముందండి? గేమ్ అటు ఇటు అయిపోతుంది. అది కూడా ఉంది అక్కడ. ఇక హరియానా గారేమో టాస్క్ ఆడడం తప్ప అని చెప్పి అంటారు. ఆపు నీ క్రూరత్వం అని చెప్పి అన్నాడు. ఇదే అన్నమాట గోల. ఇంకా హరియానాని అన్నాడు, నేను నీ వస్తువులు, హరియానా ఏమన్నారంటే నీ వస్తువులు నేను తీయలేదు, నువ్వు నా వస్తువులు తీసావు అన్నారు. అప్పుడు ఇమ్మీడియట్గా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు జరిగాయి కొనండి. సోహైల్, నువ్వు నా షూ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేసావా లేదా? పడేసింది ఒక టాస్క్లో భాగంగా అని చెప్పి సోహైల్ అన్నాడు. సోహైల్ ఏమవుతుందంటే, అభిజిత్ ఒకసారి చెప్పాడు సోహైల్కి ఫీడ్బ్యాక్ ఇస్తూ, సోహైల్ నువ్వు పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు గట్టిగా అరుస్తూ ఇది చేస్తూ మాట్లాడే వరకు నీ పాయింట్ కన్వే అవ్వడం కంటే నీ ఎమోషన్ ఎక్కువ కన్వే అవుతుంది సోహైల్, అది చూసుకో అని చెప్పి అభిజిత్ చాలా చక్కగా చెప్పాడండి. 5th వీక్ కెప్టెన్ అయినప్పుడు అనుకుంటా. అది చాలా కష్టం అవుతుంది సోహైల్కి. అది నాకు తెలిసి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుందేమో ఆయన తనను తాను ఈ పాయింట్ మార్చుకోవాలంటే. పాయింట్ కరెక్ట్గా ఉంది. హరియానా గారు, నేను నీ వస్తువులు తీయలేదు అన్నప్పుడు వెంటనే కౌంటర్ ఇచ్చాడు చూసారా, నువ్వు నా షూ తీసుకెళ్ళి పలానా దాంట్లో స్విమ్మింగ్ పూల్లో పడేసేవాడిని. కౌంటర్ ఉంది, కానీ ఆ ఎమోషన్ ఆ క్యారీ అవే అవ్వడం వల్ల అది ఎక్కువగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. సోహైల్ ఇంకా చాలా మాట్లాడాడు లోపల, తనకు కూడా ఏదో బాధ కలుగుతున్నది, హరియానాకు బాధ కలుగుతున్నది, ఏడుస్తున్నారు, క్యారీ అవే అయ్యారు, ఆ ప్రెజర్ ఉన్నది. ఇద్దరి ప్రెజర్ని నేను అర్థం చేసుకోగలను. సోహైల్ ఏమన్నాడంటే, చిన్నపిల్లల టాస్క్లో నన్ను ఎంత టార్చర్ పెట్టారో తెలుసు, నేను ఎంత ఓపికతో ఉన్నానో తెలుసు కదా. టీ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తిని ఎంత టార్చర్ పెట్టారో చూశాం కదా, ఎగ్గు కొట్టారు, అన్నీ చేశారు, 5 గంటలు నిలబడింది అమ్మాయి, చూశాం కదా. మనుషులు రాక్షసులు టాస్క్లో నేనేమి అనలేదు కదా, మా వస్తువులు తీసుకెళ్ళి పూల్లో వేశారు, ఏంటేంటో చేశారు, ఏమి అనలేదు కదా. ఈరోజు నేను ఒక బొమ్మను తీసుకెళ్ళి లేకపోతే ఆ బట్టలు తీసుకెళ్ళి డ్రెస్ని తీసుకెళ్ళి పూల్లో పడేస్తే దాన్ని ఏదో నేను నాశనం కూడా చేయలేదు, దానికే ఇంత ఇదా అని చెప్పి సోహైల్ మాట్లాడుతున్నాడు. అది ఆయన పాయింట్. మోనాల్ తల మీద ఎగ్గు కొట్టారన్న విషయం అండి ఇప్పుడు ఈరోజు కన్ఫర్మ్ అయింది నాకు. అయ్యా ఇక మీరు చెప్పండి ఆయన, మీ అభిప్రాయాలు ప్రిజులైస్లన్నీ పక్కన పెట్టి, బిగ్ బాసే నామినేషన్స్ ప్రక్రియ లోపల తల మీద ఎగ్గు కొట్టకండి అయ్యా అని చెప్పి పంపిస్తే ఎగ్గు కొట్టడం అనేది కరెక్టా కాదా అన్నది ఇక మీరు ఆలోచించుకోండి. నేను చెప్పేది ఏం లేదు, అది మాత్రం బాధాకరం. అభిజిత్ అండి కూల్ చేశాడు హరియానాను. అఖిల్ అండ్ అభిజిత్ సోహైల్ని కూల్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత అఖిల్ ఇక దోస్తు కాబట్టి సోహైల్ కూల్ చేశాడు. మాట్లాడకు నువ్వు, ఆగు, టాస్క్ ప్రోగ్రెస్ అవుతోంది అని చెప్పి. సోహైల్ అన్నాడు, నాకు రాదా రాబాయ్ ఏడుస్తుంది, నాకు రాదా ఏడుపు చెప్పు అని చెప్పి సోహైల్ అంటున్నాడు. మోనాల్ వెళ్ళి హరియానాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కొంచెం కూల్ చేయడానికి వెళ్ళారు. కానీ హరియానా గారు వద్దు మోనాల్ అని చెప్పి దండం పెట్టి ఆమెకు పంపించారు. వినే పరిస్థితుల్లో లేరు హరియానా గారు, అంటే మోనాల్ చెప్తే. ఇక మోనాల్ మీద అండి కొంతమంది కామెంటర్స్ కూడా ఏదో రాస్తూ ఉన్నారు. మోనాల్ ఆట ఆడినంత వరకు అండి నిన్న చాలా కూల్గా ఉంది, ఆమె ఏడవలేదు, కూర్చొనే ఉంది. హరియానా గారు మాట్లాడుతున్నారు, కూర్చొనే ఉంది. ఆట అయిన తర్వాత కూడా మోనాల్ గారు హరియానాను ఒక మాట అనలేదు, ఆమె మొహం మీద అనలేదు, ఏమనలేదు. ఆమెకు బాధ కలిగింది, వెళ్ళింది, ఏడ్చింది. ఒకవేళ మోనాల్ నిన్న చేసింది డ్రామా అయితే మరి ఈరోజు వాళ్ళు ఏడుస్తూ చేసిందని ఏమనాలి? మోనాల్ నిన్న చేసింది డ్రామా అని చెప్పి నేను అనలేదు. ఈరోజు నేను వాళ్ళు ఏడ్చినటువంటి ఏడుపుని కూడా డ్రామా అని చెప్పి నేను అనను. ఆటలో ఏడ్చారా? ఆటలో ఏమైనా ఎవరైనా బ్లేమ్ చేసింది ఆమె మోనాల్ నిన్న? మోనాల్ మీద మీమ్స్ ఏంటేంటో వేస్తున్నారు, చూస్తున్నాం. కానీ పాపం హారిక గారు అండి, ఈ గోల ఈ రచ్చ మధ్య లోపల హారిక గారు చాలా ప్రశాంతంగా ఆమె కూర్చున్నారు, చాలాసేపు కూర్చున్నారు. అది హైలైట్ అవ్వలేదు పాపం, నాకు అది బాధ కలిగింది. హారిక గారు చాలాసేపు కూర్చున్నారు. తర్వాత అభిజిత్ బొమ్మ తీసుకొచ్చి తల మీద పెట్టాడు, ట్రై చేశాడు, వెనక అది కనిపిస్తోంది, కానీ ముందంతా ఈ గోల. కానీ అభిజిత్ వెళ్ళి హారికని నవ్వించేశాడండి. చిన్న ఒక మాట అన్నాడు, ఆమె పగలవాడి నవ్వేసింది.
ఆ తర్వాత నాకు బాగా కామెడీ అనిపించింది, నేను ఫుల్ ఎంజాయ్ చేసిందంటే అభిజిత్ కూర్చున్నాడండి. కూర్చోవడమే ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఏదో చేస్తూ కూర్చున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వాడు కూర్చున్నాడు నవ్వాడు ఇవన్నీ చేస్తున్నారు. అంటే కొంచెం బనాయించడం సరదాగానే ఉంది, ఎవ్వరు కూడా అక్కడ సీరియస్గా లేదు. అది ఇక లెక్క పెడుతున్నాడు. అఖిల్కే డౌట్ వచ్చింది, ఎందుకు వచ్చిన బాధరా బాబు, ఇప్పుడు కూర్చున్నాడు, నేను కూర్చోలేదని మళ్ళీ స్ట్రిక్ట్గా వెళ్ళానంటే నాకు పగులుతుంది, ఎందుకు ఈ బాధ అని చెప్పి అఖిల్ కూడా ఏం చేశాడంటే బిగ్ బాస్ని అడిగాడు. ఇదండి ఇది రైట్, ఇమ్మీడియట్గా అప్పీల్ చేశాడు బిగ్ బాస్కి. బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్, కౌంట్ చేయాలా వద్దా అని చెప్పి చాలా చక్కగా చెప్పాడు అఖిల్. కానీ బిగ్ బాస్ ఏం చెప్పినట్టు లేడు. ఇక అఖిల్ అండి అభిజిత్ని ఫుల్ ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు, ఫుల్ రిలీఫ్ ఇచ్చారు. ఈ గోల తలకాయ నొప్పిలో ఆ 2 నిమిషాల రిలీఫ్, అది ఎంత రిలీఫ్గా ఉందంటే హిమాలయాలలో తిరుగుతూ చలిలో ఉన్నవాడికి వేడివేడి మిరపకాయ బజ్జీ దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. రాజస్థాన్ థార్ ఎడారిలో అని చెప్పి నీళ్ళ కోసం వెతుకుతూ తిరిగేవాడికి కూల్ డ్రింక్ దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ 2 నిమిషాలు. అయితే ఒకవేళ అభిజిత్ కనుక సీరియస్గా అలాగే కూర్చొని ఉంటే డెఫినెట్గా ఇంకా వేరే వాళ్ళు వచ్చి అతని మీద ఇంకా సీరియస్గా నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు ఇవన్నీ మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఈరోజు అభిజిత్ తనే నవ్వుతూ ఇవన్నీ చేస్తూ ఉండే వరకు వాళ్ళు ఆ ఛాన్స్ కూడా అసలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత దిగిన తర్వాత కూడా అండి సోహైల్ అభిజిత్ని చాలా కామెడీగా, అంటే దిగకముందు కూడా కోపం తెచ్చుకో అని చెప్పి కామెడీ చేశాడు. హారిక చాలా సులభంగా అభిజిత్ని నవ్వించింది. ఇప్పుడు అర్థమైందండి గేమ్ లోపల అంటే ఏం జరుగుతోంది ఏంటనేది. నేను ఇప్పుడు ఒక ర్యాంకింగ్ ఇస్తాను, అందరూ చేశారు కదా, కూర్చున్న వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వను. అక్కడ కూర్చొని ఆట ఆడారు కదా, అది ఆల్రెడీ అఖిల్ ఇచ్చేశాడు. వాళ్ళు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళను ఆట పట్టించారు చూసారా, ఆ అందరి విషయంలో నేను ర్యాంకింగ్ ఇస్తాను. ఎవరికి ఇస్తాను నేను ఫస్ట్ ర్యాంకింగ్ అని అంటే అభిజిత్కి ఇస్తాను. ఎందుకంటే ఒక లెవెల్కి వెళ్ళాడు, ఆ లెవెల్ దాటి వెళ్ళలేదు. నిన్న ఏడిపించినా ఈరోజు ఏడిపించినా కానీ సరదాగా నవ్వించాడు హారికాని. నిన్న కూడా కొంచెం సరదా ప్రయత్నం చేశాడు, ఆపేశాడు. ఫస్ట్ ర్యాంకింగ్ ఇస్తాను. సెకండ్ ర్యాంకింగ్ నేను సోహైల్కి ఇస్తాను. థర్డ్ ర్యాంకింగ్ మోనాల్కి ఇస్తాను. ఇది నా టాప్ 3 పక్కన నిలబడి ఏడిపించినటువంటి వాళ్ళల్లో. ఇక సోహైల్ విన్ అయ్యాడు అని చెప్పి అఖిల్ ప్రకటించాడు. ఆ తర్వాత చూడాలండి గోల రచ్చ ఇదంతా. మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. అభిజిత్ అండ్ సోహైల్ ఇద్దరు మాట్లాడారు. సోహైల్ గెలిచాడు. అభిజిత్ చెప్పాడు, సోహైల్ ఈ టైంలో రిస్క్ అరవడం అవన్నీ తీసుకోకు అని చెప్పి సోహైల్కి చెప్తున్నాడు అభిజిత్. మనకు లాంగ్ షాట్లో చూపిస్తున్నారు కానీ ఆడియో వినిపిస్తుంది. మోనాల్ కూడా మొన్న అదే అండి చెప్పింది ఆ రోజు. హారికతో ఒకటి అయింది చూసారా, సోహైల్ లోపలికి వస్తే అదే చెప్తోంది. ఆమె కిచెన్లో ఏదో పని చేస్తూనే చెప్తోంది సోహైల్కి, ఎందుకు అంత కోపం ఇప్పుడు 14th వీక్ ఆగు అని చెప్పి ఆమె ఏదో చెప్తోంది. సోహైల్ గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ లోపలికి పిలిచి అప్పీల్ చేసుకో అన్నాడు. సోహైల్ మాట్లాడిందండి నాకు బాగా నచ్చింది. లోపల బిగ్ బాస్ రూమ్ లోపల, బయట క్యారీ వేయడంతా మాట్లాడుకున్నాం. అఖిలాంధ్ర ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. 10 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఒక రికగ్నిషన్ లేదు, ఇక్కడికి వచ్చాను. నాకు ఏ ఫీలింగ్ వచ్చినా నేను రియల్గా ఉన్నాను. కోపం వచ్చినా ప్రదర్శించాను, బాధ వచ్చినా చూపించాను, సంతోషం వచ్చినా చూపించాను, ఏది నేను దాచుకోలేదు. నాకు ఓటు వేయండి, నేను కప్పు గెలవాలి. అయితే గెలుస్తానో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఘోరంగా హ్యాపీ ఉంది అన్నాడు. ఘోరంగా కొన్ని పదాలు వాడకూడదు, బట్ సరదాగా అనిపిస్తుంది. ఈ స్టేజ్ల మీద నిలబడి మాట్లాడే వాళ్ళకు అలవాటు లేనప్పుడు మాట్లాడినా కానీ అది కూడా సరదాగా అనిపిస్తుంది. ట్రూగా జెన్యూన్గా హర్ట్ నుంచి వచ్చినటువంటి మాటలు మాట్లాడాడండి. కొంతమంది లోపల ఈ స్పీచ్ ఇవ్వమని చెప్పి ఛాన్స్ ఇచ్చినప్పుడు లాస్ట్ 14 ఈ వచ్చినటువంటి కంటెస్టెంట్స్ లోపల ఒకరిద్దరు అయితే అది ఏంటేంటో చెప్పడము, అసలు అది హృదయం నుంచి వస్తున్నట్టు అనిపించదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పని చేశారు. ఆ లోపలంతా ఆడి బయటికి స్టేజ్ మీదకి వచ్చాక ఒక వ్యక్తి, నన్ను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ఇవన్నీ చెప్తుంటారు కొందరు. చెప్తుంటే మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారు అండి, మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే డిస్కో అందంట అని చెప్పి, డిస్కో అందంట అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ అనలా. మాటలు నేర్చిన చిలక ఉస్కో అంటే నేను ఆపితే ఆ పార్టిసిపెంట్ డిస్కో అందంట అని చెప్పి నవ్వి ఒక సరదా లాగా ఉండింది. అంటే మామూలుగా ఆట ఆడడం ఇవన్నీ వచ్చినప్పుడు ఆడకుండా విడివిడిగా టైంలో వచ్చి ప్రేక్షక దేవుళ్ళకు, కొంతమందికి ఏంటంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది అలవాటు ఉంటుంది, సో ఆటోమేటిక్గా వస్తుంటాయి కొన్ని పదాలు. సోహైల్కి ఏంటంటే అలవాటు లేదు. బట్ ఈరోజు మాట్లాడిందండి చాలా హర్ట్ఫుల్గా అనిపించింది నాకు మాట్లాడింది. 5 వారాల క్రితం నేను చెప్పాను, ఏం చెప్పానంటే
న్యాచురల్గా ఎవరు కనిపిస్తున్నారండి లోపల అంటే ఇద్దరు నాకు కనిపిస్తున్నారు. కెమెరాస్ ఉన్నాయన్న కాన్షియస్ లేకుండా అత్యంత సహజంగా ఉమ్మెత్తకాయ పుష్పము ఎంత సహజంగా ఉంటాయో అంత సహజంగా కనిపించేది ఎవరయ్యా అనంటే ఒకరు సోహైల్, 2 మోనాల్ అని చెప్పి నేను చెప్పాను. 5 వారాల క్రితం చెప్పాను. సరే, ఇప్పుడు మోనాల్ మీద చాలా ట్రోలింగ్లు ఇవన్నీ చాలా నడుస్తున్నాయి కాబట్టి నేను చెప్పేది మీకు చాలామందికి అర్థమవుతుందని కూడా నేను అనుకోను, జీర్ణించుకుంటారని కూడా నేను అనుకోను. కానీ ఇది నా అభిప్రాయం. ఓ పక్క సోహైల్ ఆ గదిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన చూపించకుండా బయటకు హరియానా గారు పాపం ఆమె ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు ఆ బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో, అది చూపిస్తున్నారు. సోహైల్ ఆ గదిలో మాట్లాడేది ఇంకా కాసేపు చూపిస్తే బాగుండేదని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే అది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఎందుకంటే అంతకుముందే చాలా వాదోపవాదాలు, గొడవలు అవుతున్నాయి కదా. హరియానా గారు ఏడ్చారు, ఈయన మాట్లాడారు, ఈ తలకాయ నొప్పిలాగా అనిపించింది. అఖిల్ నిలబడి వింటూ ఉన్నాడు. హరియానా గారు మాట్లాడుతుంటే సడన్గా అండి అఖిల్ వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టాడు హరియానాకు. గొడవలు ఉంటాయి కానీ ఫ్రెండ్షిప్ అనేది ఇలాగే ఉంటుంది. మోనాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దండం పెట్టేశారు ఆమె హరియానా గారు. అభిజిత్, హారిక ఇద్దరు సైలెంట్గా వింటున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. అంటే తను చెప్పేది వినాలి. అక్కడ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ తను నా ఎమోషన్ ఇది నన్ను ఎక్స్ప్రెస్ చేయనివ్వండి అన్నట్టున్నారు హరియానా గారు. అఖిల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నువ్వు సోహైల్ మీద ఆ ముద్ర వేయకు అన్నాడు. నువ్వు కూడా మీదికి వెళ్ళావు హరియానా, అతను మీదికి వచ్చాడు అంటున్నావు. ఎందుకంటే అండి మీదికి వచ్చాడు అబ్బాయి అనే వరకు అది వేరే రకంగా పోర్ట్రే అయ్యే అవకాశం ఉంది. అందుకని నువ్వు కూడా మీదికి వచ్చావు, అతను మీదికి వచ్చాడు, నువ్వు వెళ్ళావు, ఆ ముద్ర వేయకు నువ్వు సోహైల్ మీద అని చెప్పి అఖిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలు పెడితే అఖిల్ని కట్ చేశారు. లేదు నువ్వు నన్ను మాట్లాడివ్వండి అని చెప్పి ఇంకా అదే కోణంలో వెళ్ళిపోతుంది. సోహైల్ గది లోపల బిగ్ బాస్ నేను మీతో మాట్లాడొచ్చా అన్నాడు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు సోహైల్ అని చెప్పాక మీతో మాట్లాడొచ్చా బిగ్ బాస్ అంటే సరే మాట్లాడన్నాడు బిగ్ బాస్. ఏమన్నాడంటే బిగ్ బాస్ ఈరోజు నేను ఆర్టిస్టును కదా బిగ్ బాస్, నా ఫేస్ బాగుండాలి, నా హెయిర్ బాగుండాలి, నాకు చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి బిగ్ బాస్ లోపల. ఒకనొక టాస్క్లో నా మొహానికి పచ్చడి పూసింది బిగ్ బాస్, ఆ రాక్షసుడు ఆ టాస్క్ లోపల. నేను ఎగ్గు ఎప్పుడు కూడా ఎవరిని కొట్టలేకపోయాను బిగ్ బాస్. తను ఎగ్గు కొట్టింది టాస్క్ పేరు మీద చాలా ఇలా చేశారు బిగ్ బాస్. ఆమె మీద నేను అరవడానికి కారణం ఏంటంటే ఆమె గట్టిగా అవతలోళ్ళ మీద అంటే అరుస్తూ మాట్లాడనివ్వకుండా అరుస్తుంటుంది బిగ్ బాస్. దానికి ఇక బోల్డ్ అని పేరు కావచ్చు, స్ట్రైట్గా మాట్లాడుతుందని పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు, గట్టిగా అరుస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇంక నేను అరిచి మాట్లాడాల్సి వస్తుంది బిగ్ బాస్. ఇది 14th వీక్, ఓట్స్కు దానికి ఏమైనా డిఫరెన్స్ వస్తే ఎలా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో మా పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, నా గోల్ ఒకటి రీచ్ అవ్వాలని, ఒక హిట్ కొట్టాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు, ఒక సినిమాలో ఒక్క హిట్ కొట్టాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. ఏడ్చాడు నిజంగా అండి. ఆ ఏడుపు అయితే హృదయం ద్రవించిపోయేలాగా ఉంది లోపల మాట్లాడింది. ఇక ఒక విషయం చెప్పి ముందుకెళ్దాం మనం. ముందుగా అండి హరియానా గారు, ఆమె యాంకర్ కదా బయట, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఆమె ఫేమస్ అయ్యారు ఏదో ఉంది, నేను చూడలేదు ఇంతవరకు ఇంటర్వ్యూ అది. ఆమెకు అవకాశాలు రావాలి యాంకర్గా అని చెప్పి టీమిక్స్చర్ ఛానల్ తరఫు నుంచి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నెంబర్ 1. తర్వాత సోహైల్ ఇప్పుడు అవకాశం దీని గురించి మాట్లాడాడు కదా, అరే భయ్యా నీకు ఛాన్సులు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఛాన్సులు ఇవ్వనోడు ఎదవా. సోహైల్కి ఛాన్స్ ఇవ్వకపోతే చూస్తున్నాం కదా సోహైల్ ఏం ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. డ్యాన్స్ చేస్తున్నాడు, పవర్ ఉంది, పవర్ ప్యాక్ ఉంది. ఈ వేరే ప్రవర్తన, కోపం అవన్నీ ఉన్నాయి, అది తగ్గించుకోవాల్సిందే. ఖచ్చితంగా సోహైల్ కంటే చాలా ఛాన్సెస్ రావాలి. మెహబూబ్ అయినా సరే చాలా టాలెంట్ ఉంది, డ్యాన్స్ కానీ అవన్నీ కానీ, డెఫినెట్గా ఛాన్స్ రావాలి. సోహైల్ యారంకా యార్ అన్నాడు కదా నాగార్జున గారు, కరెక్ట్ అది. అలాగే మోనాల్ విషయంలో కూడా ఆమె కూడా ఛాన్సెస్ రావాలి. సోను సూద్ లాంటి మానవతావాది, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి మోనాల్ని మెచ్చుకున్నాడు అని అంటే, మోనాల్ సోను సూద్ మెప్పు పొందింది అంటే డెఫినెట్గా అండి మోనాల్కి కూడా చాలా ఛాన్సెస్ రావాలి. కూల్గా ఉండగలిగే మనస్తత్వం ఉన్నటువంటి అభిజిత్, డెఫినెట్గా అభిజిత్కి చాలా ఛాన్సెస్ రావాలి. ఏదో భుజం సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకని అతను చేయలేకపోతున్నాడు కొన్ని, అది అర్థమవుతోంది. డెఫినెట్గా ఛాన్సెస్ రావాలి. సూపర్ టాలెంట్ ఉన్నటువంటి హారికకు కూడా ఛాన్సెస్ రావాలి. మంచి అవకాశాలు వచ్చి తీరాలి. ఎలా వస్తాయి వాళ్ళు ఏంటి అన్నది ఇంకా మనకు తెలియదు కానీ రావాలి. ఇక ముగిస్తూ అండి బిగ్ బాస్ లోపల సోహైల్ బిగ్ బాస్కి ఇవన్నీ చెప్పాక బిగ్ బాస్ చెప్పాడు, సోహైల్ ఇది ఆట యొక్క అత్యంత కఠినమైన దశ, ఇంకా టఫ్గా ఉంటుంది, మీరు ప్రతి అడ్డంకిని దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు, ఇలాగే మీరు ముందుకు కొనసాగుతూ మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అని బిగ్ బాస్ చెప్తే ఎంత రిలీఫ్ వచ్చింటుంది చూడండి సోహైల్కి. అప్పటి నుంచి అండి అన్నాడు సోహైల్, అప్పటి నుంచి నేను భయపడుతున్నా బిగ్ బాస్, నేను కోపం ఒకటే నాకు మైనస్ బిగ్ బాస్, నాకు తెలుసు అది, నాకు ఆమెతో ఏం గొడవ పెట్టుకోవాలని లేదు, ఏమీ లేదు, నేనేం ఆ బట్టలు చింపలేదు, ఆ కోతిబొమ్మ చింపలేదు, ఇవన్నీ చేశారు, నాకు చాలా చేశారు, నేను అనలేదు,
టాస్కే అనుకుందాం బిగ్ బాస్, ఈరోజు చేసింది కూడా నేను కూర్చున్నాను అన్నది టాస్క్ ఆడింది. నేను కిందికి వచ్చినా కదా, దిగినాక ఏమనలే బిగ్ బాస్ నా దగ్గర, ఇది టాస్క్ రా, ఇది టాస్క్ కాబట్టి ఇట్లా ఆడినారా అంటే అయిపోయేది బిగ్ బాస్ అనలేదు ఆమె టాస్క్ అని చెప్పి. అనకుండా టాస్క్ అయిన తర్వాత కూడా తీసుకొని వస్తుంది బిగ్ బాస్, అందువల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది, ఆ ఆర్గ్యుమెంట్ లోపల వెళ్ళిపోయింది అని చెప్పి సోహెల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ అండి, నిన్న మోనాల్ విషయంలో కూడా అదే జరిగింది. 2-3 రాశారు మన కామెంటర్స్, నాకు కూడా అనిపించింది. అంటే టాస్క్ అయిన తర్వాత ఇప్పుడు మోనాల్ని అన్నారు కదా, హరియానా గారు అన్నారు, టాస్క్లో భాగంగా అన్నారు అనుకుందాం, ఓపికను పరీక్షించడానికి అంత అయిపోయింది. ఆమె దిగిన తర్వాత మోనాల్ వెంటనే ఒక హగ్ ఇచ్చి గట్టి పట్టుకొని ఆమె ఏడిస్తే, అయ్యో మోనాల్ కాదు, నాకు ఏం కోపం లేదు, ఏం లేదు, టాస్క్లో భాగంగా నేను అన్నాను, నువ్వు చాలా బాగా ఆడావు, కూర్చున్నావు అని చెప్పి ఒక చిన్న అప్రిషియేషన్ ఇచ్చి, అప్రిషియేషన్ ఇవ్వలేకపోతే టాస్క్లో భాగంగా అన్నాను అని చెప్పి అని సారీ మోనాల్ కూడా అక్కర్లేదు అనేసేసి కూల్ చేసేస్తే అయిపోతుంది, అక్కడ అయిపోయిందండి, ఇంకా గోల లేదు, ఏం లేదు. సోహెల్ మహబూబ్ని గుర్తు చేసుకోండి ఈరోజు, నాకు అది చాలా సంతోషం అనిపించింది. మరి మహబూబ్ ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కానీ బయట సోహెల్ మాత్రం మర్చిపోవట్లేదు, మహబూబ్ని మర్చిపోవట్లేదు. మహబూబ్ ఇచ్చింది కూడా నేను ఇక్కడ కట్టుకున్న బిగ్ బాస్. మహబూబ్ వెళ్తూ ఒక మాట అన్నాడు, అరే నువ్వు ఓడిపోతే నేను ఊరుకోనరా అన్నాడు. నేను మహబూబ్ని గుర్తు తెచ్చుకున్న బిగ్ బాస్, నేను చాలా విషయాలు ప్రశాంతంగా గుర్తు తెచ్చుకొని మరి నేను అక్కడ కూర్చున్నాను అని చెప్పాడు. నాకు ఎమోషన్ ఉంటుంది బిగ్ బాస్, నాకు కూడా ఎందుకో ఎప్పుడు రాదు కానీ ఇప్పుడు నాకు బిగ్ బాస్తో మాట్లాడుతుంటే ఈ రకమైన ఎమోషన్ వచ్చింది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంతేకాకుండా మీరు ఒక మాట అన్నారు బిగ్ బాస్, చాలు ఇది నాకు, నేను ఎవరికి చెప్పను, బయట కూడా పర్సనల్గా ఉంచుకుంటాను, నేను ఆమెను కూడా బిగ్ బాస్ మీరు ఆమెను కూడా ఏమి అనకండి బిగ్ బాస్ అని చెప్పాడు. సాటర్డే కావాలంటే తీసుకురండి, ఏదో మాట్లాడతాం కానీ ఆమెను కూడా ఏమి అనకండి, వద్దు బిగ్ బాస్, లాస్ట్ మూమెంట్ ఇది అని చెప్పాడు సోహెల్. ఇక సోహెల్, మీ ఆటను మీరు ఇలాగే కొనసాగిస్తూ ఫోకస్డ్గా మీ లక్ష్యం వైపు కొనసాగండి అని చెప్పి బిగ్ బాస్ చాలా చక్కగా సోహెల్కు ఒక బూస్టప్ ఇచ్చి బయటకు పంపించారు. అందరికీ ఎవరు మాట్లాడితే వాళ్ళకి చక్కటి బూస్టప్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత శామ్ అని రాస్తున్నారు సోహెల్, అఖిల్, మోనాల్ ఒకరినొకరండి హగ్ చేసుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, కూల్ అయ్యారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. చివరగా రేపు ఒక ఫన్ టాస్క్ పెట్టారు, అందరూ కూర్చొని అక్కడ ఆడుతూ ఉన్నారు, టైం ఒకటి పెట్టారు. అభిజిత్ని ఏదో క్వశ్చన్ వేశారు, ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళలో శివగామి ఎవరు అంటే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు. శివగామిలో ఉన్న అందం మోనాల్లో ఉంది, శివగామిలో ఉన్న పవర్ ఇదేదో హర్యానాలో ఉంది, శివగామిలో ఉన్న చిలిపితనం ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు, చిలిపితనం కాదు అది హారికాలో ఉంది అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. ఇక హారిక కూడా పంచిస్తున్నారు, ఈ డిప్లొమాటిక్ ఆన్సర్లు వద్దు అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే అంటే మేము కూడా కొన్నిసార్లు ఇలా చేస్తుంటాం, అభిజిత్ చేసినట్టు డిప్లొమాటిక్ ఆన్సర్లు. టాప్ 5 ఎవరు అని చెప్పి మమ్మల్ని పీక్కు తింటుంటారు కొంతమంది నక్షత్రకుల్లాగా. మాది తెలియదు బాగుండా అంటాం మేము, వినరు. అప్పుడు ఏదో చెప్తానమాట నేను, టాప్ 5 ఎవరు అంటే. మిగతా అన్నీ నేను మాట్లాడతాను కానీ విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు, టాప్ 5 ఎవరు, దాని జోలికి వెళ్ళను నేను. ఇక మోనాల్ని కూడా ఏదో ప్రశ్న వేస్తున్నాడు అభిజిత్, ఎవరెస్ట్ ఎక్కడుంది అంటే మోనాల్ ఇండియాకు చైనాకు బార్డర్లో ఉంది అని చెప్పింది. అభిజిత్ కింద పడిపోయాడు, అంటే ఆన్సర్ ఇవ్వలేదు అనుకున్నాడో మరి ఏంటో తెలియదు. మొత్తానికైతే అందరు కామెడీ చేస్తున్నారు. ముగించే ముందండి చిట్టచివరగా ఒక ప్రశ్న వేసి ముగిస్తాను. ఆ లోపల వాళ్ళందరూ ఉన్నారు కదా, చూస్తున్నారు కదా, ఇప్పుడు టాప్ 6 ఇవన్నీ ప్రశాంతంగా విడిగా రెస్టింగ్ టైంలో ఉన్నప్పుడు ఎవరు ఆహ్లాదకరంగా నవ్వగలరు, అది ఆన్సర్ రాయండి. ఏడుపులు అందరూ ఏడుస్తున్నారు, మోనాల్ ఏడుస్తుంది, హర్యానా ఏడుస్తున్నారు, హారిక గారు ఏడ్చారు చాలాసార్లు టాస్క్ టైం లోపల, సోహైల్, అఖిల్, సరే అభిజిత్ చాలా తక్కువ ఏడ్చుంటాడు, అఖిల్ కూడా చాలా తక్కువ ఏడ్చుంటాడు, ఇవన్నీ ఉన్నాయి. ఓవరాల్గా మీరు చెప్పండి, ఒక మేల్ పార్టిసిపెంట్ పేరు రాయండి, ఒక ఫీమేల్ పార్టిసిపెంట్ రాయండి. గొడవలు ఇవన్నీ ఏం లేవండి. మిగతా టైంలో ప్రశాంతంగా మొహం చూస్తే ఆహ్లాదకరంగా ప్రశాంతంగా మనకు అనిపించేది ఎవరు ప్రశాంతంగా నవ్వుకుంటుంటారు. ఒక మేల్ పార్టిసిపెంట్, ఒక ఫీమేల్ పార్టిసిపెంట్, ఇద్దరు పేర్లు రాయండి. నేను కొన్ని కామెంట్స్ చూస్తాను, చూసి ముగిస్తాను. మహాలక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి, మీ కామెంట్ మేము చూసాము. ఇద్దరు పేరు రాయాలి, బర్రె మహేష్ కుమార్ గారు ఇద్దరు పేరు రాయాలి. గొడవలు ఇవన్నీ ఏమీ లేవండి. విడివిడిగా ఉన్న టైంలో ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉండేది ఎవరు, ఇద్దరు పేరు రాయండి, ఒక మేల్ ఒక ఫీమేల్, మీ ఇష్టం, అది మీ హక్కు, మీ ఇష్టం వచ్చిన పేరు రాయండి. ధన్యవాదాలు.